తన భూమి పట్టా చేసాడు ఏది మీ నాన్న ఎందుకు చేసాడు అని అడిగినందుకు 23వ తారీఖు నాడు నైట్ 11 గంటలకు నాకు చెప్పచేపుగా నా పిల్లలు తీసుకొని పోయింది. నేను ఎస్ఎస్ఆర్ని ఏమన్నా నా పిల్లలు కావాలి, నా పిల్లలు లేని నేను ఉండలేను, నేను నా జీతం వేస్ట్ అని బెల్ట్ తీసుకొని రూమ్లో కలిపేసి బెల్ట్ తీసుకొని చేతి నుంచి కొట్టిండండి. బెల్ట్ తీసుకొని చేతి నుంచి కొట్టిండు, ఒక చెంప నుంచి చేసిండు. సార్ నేను ఏం చేసాను సార్, అంత తప్పేం చేసినా నేను నా భార్య పిల్లలు కావాలన్నా, నేను నా భార్య పిల్లలు లేని నేను బతకలేను. ఈ కోపతాప అనేది నా భార్య చేసిన మాట వాసన. నేను వాళ్ళ మా అత్త వాళ్ళు రావట్లేరు, పొలం ఏం చేయట్లేరు, 3 రోజులకు బంగారం పెట్టాలి, నాకు కళ్యాణ లక్ష్మి డబ్బులు నీకాన్ని పెట్టుకుంటుందని 2015 నుంచి నేను ఇట్లా దాస్తూనే ఉంటుంది. ఇంటికాడ కూర్చొని నువ్వు ఏం చేస్తున్నావు, నువ్వు కనీసం అనకూడదు అని అన్నా సార్. నేను అన్నందుకు నైట్ 11 గంటలకు ఆ చటం కింద ఉప్పల ఆరాధన పిలిపించుకొని నైట్ 2-3 అయింది. ఆ టైంకి వెళ్ళిపోయింది. నేను అతనికి ఫోన్ చేసి నువ్వు ఎట్లా తీసుకుపోయినావు నా భార్యని అట్లా తీసుకొని రా అన్న సార్. రమ్మంటే ఆయన నేను నన్ను స్టేషన్ కాడ నేను ఆడికి ఇంటికి తీసుకొస్తా, స్టేషన్ కాడికి తీసుకొస్తా అని స్టేషన్ కాడికి తీసుకొచ్చింది సార్. స్టేషన్ కాడికి తీసుకొస్తే నేను అలా చాలా మంది ఉంటే ఆయన సార్ ఆగానే రూమ్లో పోగానే ఎస్ఐసార్ లంగడతా నీకు కాగితాలు తెలియదు కదా, అమ్మాయి నువ్వు కేసు ఫైల్ రేపు నేను రాస్తా అంటే సార్ మరి చేయడు సార్ అని నేను అన్నానికి అనగానే నేను పోయి పక్కన కూర్చున్నాను సార్. నా చిన్నపిల్లలు 6 ఏళ్ళు, నా బాబుకు 3 ఏళ్ళు, వాళ్ళిద్దరు నేను లేని నేను బతకలేను, నా భార్య పిల్లలు కావాలి. ఆయన 23వ తారీఖు నాడు నేను కొట్టింది దేని గురించి కొట్టిందని అవన్నీ అడగండి, నాకు సంబంధం లేదంటే అమ్మా నువ్వు కేసు రాసి నేను కేసు ఫైల్ చేస్తాను. గట్టి మంది ఎక్కడ తెచ్చుకుంది ఆయన మరి గట్టి మంది నేను ఇంటికానే తీసుకుని నాకు ఇట్లాంటి జరిగినైతే అందులో వాళ్ళ మేనమా కొడుకు మహేష్ అని కానిస్టేబుల్ చేస్తుంది సార్. ఆయన ప్రోత్సాహం తోటి నాకు వాళ్ళు మేనమా పెట్టే కాబట్టి ఏం చెప్పారు ఏం చేసారో నాకు తెలియదు సార్. నేను పోయినందుకు నన్ను కొట్టారు. ఎవరు ఎస్ఐ పేరు ఏం పేరు, ఎవరు కొట్టింది ఎవరు? గోపిచంద్ సార్. ఎస్ఐ సార్ తెలియదు. ఎస్ఐ సార్ సంబంధించి ఒక డబ్బేసాడు, వేరే కానిస్టేబుల్. ఇప్పుడు నువ్వు ఏం కావాలంటే ఏమని చేస్తావు? నా భార్య పిల్లలు మాకు కావాలంటే, నా భార్య పిల్లలు నేను బతకలేను, నా జీతం ఎందుకు ఇక నేను అని